Hi friends, welcome to my channel MS Tutorials 2020. Friends, మనం లాస్ట్ వీడియోలో అనుప్రాసలో ఉన్నటువంటి నాలుగవదైన అంత్యానుప్రాస గురించి అయితే చూసుకున్నాం. అనుప్రాస మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. అనుప్రాసలో ఉన్నటువంటి 4 వృత్యానుప్రాసము, చేకానుప్రాసము, లాటానుప్రాసము, అంత్యానుప్రాసము ఈ 4 గురించి సో మెనీ ఎగ్జాంపుల్తో అయితే వివరించుకున్నాం. ఫ్రెండ్స్, మీ అందరికీ అర్థమైందనేసే అనుకుంటూ ఉన్నాను. ఈ వీడియోలో మిగిలినటువంటి 2 యమకము, ముక్త పదగ్రస్తము ఈ రెండింటిని గురించి ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయటం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక ఇవాల్టి టాపిక్లోకి వెళ్ళిపోదాం. యమకము అనగా 2 కన్నా ఎక్కువ హల్లులు అర్ధభేదముతో వ్యవధానంగా అంటే దూరంగా కానీ లేదా అవ్యవధానంగా అంటే పక్కనే కానీ రావడాన్ని యమకము అంటారు. మరొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, 2 కన్నా ఎక్కువ హల్లులు అర్ధభేదముతో వ్యవధానంగా కానీ లేదా అవ్యవధానంగా కానీ రావడాన్ని యమకము అంటారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, మీరు ఇక్కడేం చెప్పినాం, దూరంగా కానీ లేదా పక్కనే కానీ రావాలి అర్ధభేదంతో అన్నాం. అంటే అర్ధభేదంతో పక్కనే వచ్చినట్లయితే అది చేకానుప్రాస అవుతుంది కదా. మరి ఇక్కడ ఎలా పక్కనే రావాలని చెప్తున్నారు అనే డౌట్ మీకు రావచ్చు. ఇక్కడ గమనించండి. అందుకే ఏం చెప్పినాం, 2 కన్నా ఎక్కువ హల్లులు. అక్కడేమొస్తుంది, 2 మాత్రమే, 2 అక్షరాలు, 2 హల్లులు పక్కనే వస్తాయి. కానీ ఇక్కడ అలా కాదు, 2 కన్నా ఎక్కువ హల్లులు పక్కనే రావచ్చు లేదా దూరంగా కూడా రావచ్చు. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకి ఎక్కువగా దూరంగానే వస్తుంది. యమకము అన్నప్పుడు కాస్త దూరంగానే వస్తాయి. దగ్గర అయితే ఇంతవరకు ఎప్పుడు ఇచ్చినట్లయితే లేదు. కానీ ఒకవేళ వచ్చినా కూడా మీరు ఏమాత్రం కన్ఫ్యూజ్ కాకుండా 2 కన్నా ఎక్కువ హల్లులు గనక వచ్చినట్లయితే అది యమకముగా మీరు గుర్తించాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉదాహరణలతో దీన్ని వివరించుకుందాం. చూడండి, మానవా నీ ఆగడాలు ఇక మానవా, మానవా నీ ఆగడాలు ఇక మానవా. చూడండి, మానవ అన్నప్పుడు ఒక మానవ అనేదానికి మానవుడు, మనిషి అనే అర్థం వస్తూ ఉంది. నీ ఆగడాలను ఇక మానవ అన్నప్పుడు నీ అలవాట్లను, నీ అకృత్యాలను ఇక విడిచిపెట్టవా మానవా అనే అర్థం కిందకు వస్తూ ఉంది. చూసారా, ఇక్కడ 2 కన్నా ఎక్కువ హల్లులు ఉన్నాయి, 2 హల్లులు లేవు. కాస్త విరామం ఇచ్చి అంటే కాస్త దూరంగా వస్తూ ఉన్నాయి, పక్కనే రాలేదు. ఒకవేళ పక్కనే వచ్చినా 2 కన్నా ఎక్కువ హల్లులు కనుక అయినట్లయితే అది యమకమే అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. మరొక ఉదాహరణ చూడండి, మన సుభద్ర అదృష్టమేమో మనసు భద్రమాయే. చూడండి, ఇక్కడ మన సుభద్ర 2 వచ్చినాయి. కానీ ఎలా వచ్చినాయి, దూరంగా వచ్చినాయి. మధ్యలో గ్యాప్ అనేది వచ్చింది, విరామం వచ్చింది. ఒక మన సుభద్ర అనే దానికి ఏమో అర్థం వస్తుంది, ఒక మనిషి యొక్క పేరు, ఒక వ్యక్తి యొక్క పేరు సుభద్ర అనేది వ్యక్తి యొక్క పేరు. తర్వాత అదృష్టమేమో మన సుభద్ర అదృష్టమేమో మన సుభద్రమాయే అంటే మనస్సు భద్రమాయే అనే అర్థం కిందకి వస్తుంది. ఒకటేమో వ్యక్తి యొక్క పేరు, ఇంకోటేమో మనసు కుదుట పడడము, మనసు భద్రమైంది అనే అర్థం కిందకి వస్తుంది. రెండిటికి వేరు అర్థాలు అయితే వస్తూ ఉన్నాయి. మరొక అర్థం చూడండి, శివ వస్తానన్నాడు శివరాత్రికి. శివ వస్తానన్నాడు శివరాత్రికి. ఇక్కడ శివ, అక్కడ శివ, 2 శివలు అయితే ఉన్నాయి. కానీ మధ్యలో గ్యాప్ ఉంది. ఒక శివ అనేదేమో మనిషి పేరు, ఇంకొక శివ అనేది దేవుడి పేరు. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత లేమా ధనుజుల గెలవగలేమా, లేమా ధనుజుల గెలవగలేమా. లేమా అంటే ఓ స్త్రీ అని ఇక్కడ ఒక లేమా అంటే.
ధనుజులను అంటే రాక్షసులను, ఆ ధనుజులను గెలవగలేమా, మేము గెలవలేమా అనే అర్థం కిందకి ఇంకొక లేమా అనేది వస్తూ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. లేమా ఓ స్త్రీ ధనుజులను, ఆ రాక్షసులను గెలవగా మేము లేమా అనే అర్థం కిందకి వస్తూ ఉంది. తర్వాత చూడండి, ఆ తోరణం శత్రువుల తోరణానికి కారణమైంది. ఆ తోరణం శత్రువుల తోరణానికి కారణమైంది అంటే ఆ తోరణం అన్నప్పుడు, ఒక తోరణం అన్నప్పుడు ఇంటికి ముందు వేలాడదీసేటువంటి తోరణము. మరొక తోరణం చెప్తూ ఉన్నాం ఏమని, శత్రువులతో రణానికి, తోరణానికి అంటే తోరణానికి. ఇది ఏమైంది, శత్రువులతో, రణము అంటే ఏంది, యుద్ధము, యుద్ధానికి కారణమైంది. ఒక తోరణం ఏందో ఇంటికి ముందు వేలాడదీసేటువంటి తోరణము, ఇంకొకటిదేమో రణము, శత్రువులతో రణము, యుద్ధానికి దారి తీసింది అనే అర్థం కిందకి వస్తూ ఉంది. తర్వాత చూడండి, రామయ్య మేము అక్కడికి, రామయ్య మేము అక్కడికి, రామయ్య, ఒక రామయ్య అనేది వ్యక్తి యొక్క పేరు, ఇంకొక రామయ్య అనేది మేము అక్కడికి రాము అనే దాని కిందకి వస్తున్నది. రెండిటికి అర్థంలో తేడా చూడండి. అదేవిధంగా రెండు పక్క పక్కనే కూడా రాలేదు, దూరంగా వస్తున్నాయి. మనకి మ్యాక్సిమం కూడా యమాకము అన్నప్పుడు దూరంగానే ఇస్తారు ఫ్రెండ్స్, మీరు చాలా సులభంగా గుర్తించుకోవచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. తర్వాత చూడండి, లింగమయ్య అది శివలింగమయ్య, లింగమయ్య అది శివలింగమయ్య. ఒక లింగమయ్య అన్నప్పుడు చూడండి వ్యక్తి యొక్క పేరు వస్తూ ఉంది, ఇంకొక శివలింగం అన్నప్పుడు చూడండి అది దేవుడి యొక్క లింగముగా వస్తూ ఉంది. ఓకేనా, ఇక్కడ రెండిట్లో కూడా వేరు అర్థాలు అయితే వస్తూ ఉన్నాయి, మధ్యలో విరామము అంటే గ్యాప్ అనేది వస్తూ ఉంది. సో ఈ విధముగా రెండు కన్నా ఎక్కువ హల్లులు దూరంగా వచ్చినట్లయితే, లేదా దగ్గరగా వచ్చి వాటి అర్థంలో గనక తేడా ఉన్నట్లయితే అది యమాకం అవుతుంది. పక్కపక్కనే రెండు హల్లులు పక్కపక్కనే వచ్చి దాని అర్థంలో తేడా ఉంటే అది చేకానుప్రాస అవుతుంది. ఈ రెండిటికి డిఫరెన్స్ చూడండి ఫ్రెండ్స్, చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అర్థంలో తేడా, అక్కడ అర్థంలో తేడా, ఇక్కడ అర్థంలో తేడా ఉంటుంది, దాన్ని ఎట్ట గుర్తించాలి అనేసి చాలామంది అయితే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ కావద్దండి. అక్కడ చేకాను అంటే రెండు అక్షరాలు మాత్రమే, ఇంకెక్కువ ఉండవు, ఓన్లీ రెండు హల్లులు పక్కనే వస్తాయి. కానీ ఇక్కడ అలా కాదు, రెండు కన్నా ఎక్కువ హల్లులు దూరంగా వస్తాయి. దగ్గర ఎప్పుడు ఇవ్వడు, ఇంతవరకు ఇచ్చినట్లు కూడా లేదు, మ్యాక్సిమం వాడు దూరంగానే ఇస్తాడు. కాబట్టి మీరు సులభంగా గుర్తించుకోవచ్చు, సులభంగా గుర్తుపెట్టేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది యమాకము. నెక్స్ట్ ముక్త పదగ్రస్తాన్ని చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముక్త పదగ్రస్తము అంటే పదాంతమున గాని పాదాల చివర గాని ఒక మారు వాడినటువంటి పదమును మళ్ళీ వెంటనే గ్రహించి ప్రయోగింపబడుటను ముక్త పదగ్రస్తము అంటారు. మరొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, పదాంతమున గాని పాదాల చివరన గాని ఒక మారు వాడినటువంటి పదమును మళ్ళీ వెంటనే గ్రహించి ప్రయోగించబడుటను ముక్త పదగ్రస్తము అంటారు. మనం సులభంగా చెప్పుకోవాలంటే ఒక పాదం యొక్క చివర వచ్చినటువంటి పదం మరుపాదం యొక్క మొదటిలో రావడము, ఆ పాదం చివర వచ్చిన పదం మరుపాదం యొక్క మొదటిలో రావడము, ఇలా వచ్చినట్లయితే దాన్ని ముక్త పదగ్రస్తము అంటారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉదాహరణలతో చూసుకుందాం, మీకు ఇంకా బాగా అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ముక్తము అంటే విడవడం, పదము అన్నప్పుడు పదము, గ్రస్తము అన్నప్పుడు గ్రహించడం. సో విడిచినటువంటి పదమును మళ్ళీ గ్రహించడం అంటే మళ్ళీ తీసుకోవటం అనేసి ఇక్కడ ముక్త పదగ్రస్తము అనేదానికి అర్థం వస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఉదాహరణ చూడండి, ప్రవరుడు అతిథి అభ్యాగతులకు ఎదురేగను, ఎదురేగి గృహమునకు తోడ్కొని వచ్చి
వారిని సత్కరించును, సత్కరించిన పిమ్మట విశేషాలు తెలుసుకొనును. ఇక్కడ గమనించినట్లయితే మీరు ఎదురేగెను అనేది వచ్చింది. మళ్ళీ ఏడు చూడండి, రెండో పాదం మొదట్లో ఎదురేగి అంటే దాంతోనే కంటిన్యూషన్ అయింది. మళ్ళీ చివర్లో చూడండి తోడుకొని, తోడుకొని వచ్చును, తర్వాత మళ్ళీ తోడుకొని వచ్చి, ఇలా ఒక పాదం చివర్లో విడిచినటువంటి పదం మరుపాదం మొదట్లో రావడం. మరికొన్ని ఉదాహరణలు చూడండి, మీకు ఇంకా సులభంగా అర్థమైపోతుంది. చూడండి, సుదతి నూతన మదన, మదనాగ తురంగ పూర్ణమణిమయ సదన, సదనమయ గజ రదన, రదనాగేంద్ర నిభక్తి కీర్తిరస నరసింహ. అంటే ఇక్కడ చూడండి, మదన వచ్చింది మొదటి పాదంలో, చివరిలో మదన, మళ్ళీ పాదంలో మదనతో స్టార్ట్ అయింది. ఆ పాదం చివరి చూడండి సదన, మళ్ళీ పాదంలో సదనతో స్టార్ట్ అయింది. మళ్ళీ రదన, మళ్ళీ రదనతో స్టార్ట్ అయింది. ఒక పాదం చివరిలో విడిచినటువంటి పదం మళ్ళీ ఏమవుతుంది చూడండి, మరుపాదం మొదట్లో వస్తూ ఉంది, మరుపాదం మొదట్లో వస్తూ ఉంది. మరి ఆ పాదం చివరిలో ఉన్నది ఆ తర్వాత పాదం మొదట్లో వస్తూ ఉంది. ఈ విధంగా రావడాన్ని మనం ముక్త పదగ్రస్తంగా చెప్పుకుంటాం. మరికొన్ని ఉదాహరణలు ఇప్పుడు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా సులభంగా అర్థమైపోతుంది మీకు. అదిగదిగో గోడ, అదిగదిగో మేడ, మేడకున్నది గోడ, గోడ పక్కన నీడ, నీడలో ఉన్నది దూడ, దూడ వేసెను పేడ. మరొకసారి చూడండి ఫ్రెండ్స్, అదిగదిగో మేడ, మేడకున్నది గోడ, గోడ పక్కన నీడ, నీడలో ఉన్నది దూడ, దూడ వేసెను పేడ. అంటే ఇక్కడ ఏమవుతుంది, మేడ ఫస్ట్ పాదంలో చూడండి మేడ, మేడతో చివర అయింది, ఎండ్ అయింది. మళ్ళీ ఏమవుతుంది, మేడతో స్టార్ట్ అవుతుంది, మేడకున్నది గోడ అయిపోయింది. మళ్ళీ చూడండి గోడ పక్కన నీడ, మళ్ళీ ఈ పదంలో చూడండి నీడలో ఉన్నది దూడ, చివరిగా దూడ వేసెను పేడ. అంటే పాదంలో చివరిలో విడవబడినటువంటి దాంట్లోనే మరుపాదం యొక్క మొదట్లో స్టార్ట్ అవుతూ ఉంది. ఇంకొక ఉదాహరణ చూడండి, గోదావరి గట్టు, గట్టు మీద చెట్టు, చెట్టు కొమ్మన పిట్ట, పిట్ట వేసెను రెట్ట. చూడండి పాదం చివరిలో విడిచినది మరి పాదం, గోదావరి గట్టు, మళ్ళీ గట్టు మీద చెట్టు, మళ్ళీ చెట్టు కొమ్మన పిట్ట, చివరిగా పిట్ట వేసెను రెట్ట. సో ఏమైంది, ఇదంతా కూడా పాదం చివరిలో విడిచినది మరుపాదం యొక్క మొదట్లో అయితే రావడం జరిగింది. ఈ విధముగా పాదం చివరన విడిచిపెట్టినటువంటి పదము మరుపాదం యొక్క మొదట్లో రావడాన్ని మనం ముక్త పదగ్రస్తగా చెప్పుకుంటాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడతో శబ్దాలంకారాలు పూర్తయిపోయినాయి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, శబ్దాలంకారాలు మనకు మూడిట్లో అనుప్రాస, యమాకము, ముక్త పదగ్రస్తము. అనుప్రాసలో మళ్ళీ 4 వస్తాయి, వృత్యానుప్రాసము, చేకానుప్రాసము, లాటానుప్రాసము, అంత్యానుప్రాసము. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చేకానుప్రాసకి యమాకముకి అర్థంలో అయితే తేడా ఉంటుంది, కాకపోతే అక్కడ 2 హల్లులు మాత్రమే వస్తాయి, ఇక్కడ 2 కన్నా ఎక్కువ హల్లులు వస్తాయి అనే దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. లాటానుప్రాస అన్నప్పుడు చివర్ల మాత్రమే వస్తాయి, చివర్ల మాత్రమే వస్తాయి, దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మిగతావన్నీ కూడా మీరు సులభంగానే గుర్తించేయగలుగుతారు. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.